ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశం, యేసును నమ్మితేనే పరలోకం. ఒకానొక సమయములో ఒక మందిరములో పాస్టర్ గారి విధముగా వాక్యాన్ని బోధిస్తున్నారు. యేసుక్రీస్తు జీవితాలని మారుస్తాడు, కన్నీటి హృదయాలను ఆనందంతో నింపుతాడు, అణగారిపోయిన జీవితాలను అంటరాని వారిని చేరదీస్తాడు. ఆయనను విశ్వసించిన వారి పాపములను క్షమించి పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కేవలం యేసు ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది అనే ఈ సత్య సువార్తను ఆ రోజు ఆ సంఘ కాపరి బోధించి తరువాత ప్రార్థన చేశాడు. ప్రార్థన ముగించిన తర్వాత సంఘస్థులు ఒక్కొక్కరిగా నెమ్మదిగా బయటకు వెళుతున్నారు. ఈ లోపట ఒక భిక్షగాడు చెంపిరి జుట్టుతో మాసిపోయిన గడ్డంతో నెమ్మదిగా మందిరంలోనికి అడుగుపెట్టి పాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉండగా ఆ పాస్టర్ గారు భిక్షగాళ్ళ చివరికి మందిరంలో కూడా వస్తున్నారే అని అనుకుని ఆ భిక్షగాడిని త్వరగా వదిలించుకోవాలని తలంచి తన పర్సులో నుంచి 10 రూపాయలు తీసి తన దగ్గరకు రాబోతున్న ఆ భిక్షగానికి ఇవ్వబోయాడు. అప్పుడు ఆ భిక్షగాడయ్యా, నాకు కావాల్సిందే మీరు ఇచ్చే డబ్బు కాదు, కావాలంటే మీకు ఎంత కావాలో చెప్పండి, అంత డబ్బు నేను ఇస్తానని అడుక్కోగా వచ్చిన డబ్బు అంతటిని దోసిట్లో పట్టుకున్నాడు. పాస్టర్ గారికి ఏమీ అర్థం కాలేదు. ఇదేమిటి, దానం చేస్తే స్వీకరించే వారిని చూశాను కానీ ఈ భిక్షగాడు వింతగా ఉన్నాడే, తిరిగి నాకే డబ్బులు ఇస్తానని అంటున్నాడేమిటని అనుకుంటూ ఉండగా, అయ్యా మీకు ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకోండి, కానీ దయచేసి నాకు ఒక సహాయం చేస్తారా? ఇందాక మీరు చెప్పారే, జీవితాన్ని మార్చే పాపాలను క్షమించే పరలోక భాగ్యాన్ని అనుగ్రహించే యేసుక్రీస్తు గురించి ఆయన ఎక్కడుంటారో కొంచెం చెప్తారా? నా జీవితాన్ని మార్చగల ఆ యేసయ్యను కలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన అనుగ్రహించే పాప క్షమాపణను, పరలోక భాగ్యాన్ని నేను కూడా పొందుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి ఆయన ఎక్కడ దొరుకుతాడో నాకు చెప్పండి అని పాస్టర్ గారిని ప్రాధేయపడ్డాడు. ఆ పాస్టర్ గారు ఎంతో ఆనందంతో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఎలా అంగీకరించాలో ఆ భిక్షగానికి వివరించి వాని కొరకు ప్రార్థించి పంపించాడు. ఆ రోజు ఆ భిక్షగానికి కావాల్సిన డబ్బు కాదు, తన జీవితాన్ని మార్చగల దేవుడు. అలాగే ఈనాడు మనుషులకు, అనగా దరిద్రుడైనా లేదా ధనవంతుడైనా, అందగాడైనా, ఆటగాడైనా, పాటగాడైనా ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి. ఆ దేవుడు ప్రసాదించే సమాధానం కావాలి. ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది కావాలి. అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అనుగ్రహించగలడు. మనిషిని క్షమించగలిగిన, బ్రతుకును మార్చగలిగిన దేవుడు ఉన్నాడని తెలిసిన నీవు తెలియని వారికి చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. జీవితాలు మార్చే దేవుడున్నాడని తెలియక నిరాశ, నిస్పృహలో నలిగిపోయేవారు నరకానికి చేరేవారు నిమిషానికి 110 మంది నశించిపోతున్నారు. యేసయ్యను గూర్చిన తెలిసిన నీవు కనీసం దినములో ఒక్కరికైనా ఆ యేసయ్యను గూర్చి తెలియజేస్తే ఎంత బాగుండు. నీతిమంతుడిచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవాడు అనేకులను రక్షించును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. దేవుడు కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.